ముందు అనేక మాయ మాటలు సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ మూడు పార్టీల దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకు ఇస్తానన్నటువంటి సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధిని పక్కన పడేసి కేవలం అమరావతి భజన చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి లడ్డు మీద వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, అలాగే కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతినేలా చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేక ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క ఇళ్ల మీద దాడులు చేయడం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ జరుగుతుంది. క్రమ ఫలితం అనుభవిస్తున్నారు కాబట్టి నిన్న జరిగిన ప్రెస్ మీట్ చూస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటనతో టోటల్ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా షేక్ అయిపోయింది. షేక్ అయ్యి నిన్న మొత్తం మూడు పార్టీల నాయకులు మంత్రులు అందరూ వరుసగా కూర్చొని దానిపైన శ్రీవారి లడ్డు పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అదంతా కూడా కర్మ ఫలితమే. నిన్న చూసాం ప్రెస్ మీట్లో వాళ్ళ ముఖాల్లో ఎవరైనా సరే ఒక్క ముఖంలో అయినా ఒక రక్తం చుక్క ఉందా వాళ్ళ చూస్తే ఎలా ఉందో. తప్పు చేశారు, దుష్ప్రచారం చేసి శ్రీవారి జోలికి వెళ్ళారు కాబట్టే ఈరోజు వాళ్ళు కర్మ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు.